హలో గుంటూరు. ఏం మాత్రం లేట్ చేయకుండా ఇదే హుషారుతో ఇదే ఎనర్జీతో లెట్స్ వెల్కమ్ టు బామలు సత్య బామలు, కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ ఐఏఎస్ అకాడమీ. బామలు సత్య బామలు అనగానే అందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఫస్ట్ రౌండ్. ఇక లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. హలమితి హబీబో. ఫస్ట్ రౌండ్ హలమితి హబీబో ఆడడానికి మా బామలు రెడీగా ఉన్నారు. రూల్స్ తెలుసు కదా, నేను ఒక టంగ్ ట్విస్టర్ చెప్తాను, మీరు ధనధన సూపర్ ఫాస్ట్ గా చెప్పాలి. అప్పుడు మీలో ఒక సూపర్ ఉమెన్ కనిపించాలన్నమాట. సో ఒకవేళ చెప్పలేకపోతే వెరీ చిన్న క్యూట్ పనిష్మెంట్ ఉంటుంది. ఓకే, సో పనిష్మెంట్ అనగానే వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని. అక్క ఏం పేరు అక్క? భవానీ. భవానీ. బాబు గారి పేరేంటి? సూరిబాబు. సూరిబాబు. బాబీ అని పిలుస్తాం. బాబీ. ఏది ఒకసారి క్యూట్ గా? బాబీ బాబీ. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. ఒక పని చేద్దాం, ఫాస్ట్నెస్ రావాలంటే అక్కడ పిల్ల చేతిలో బలపం తల్లి చేతిలో గుణపం. బాబీ బాబీ. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. 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 బాబీ. చాలు, సూపర్. ఏం పేరు చెల్లి? మైత్రేయి. మైత్రేయి, సూపర్ పేరు అండ్ యునిక్ నేమ్. సో చెట్టు నిండా పళ్ళు. చెట్టు నిండా పళ్ళు. చెట్టు కాదు, చెట్టు. చెట్టు నిండా పళ్ళు. చెట్టు నిండా పళ్ళు. చేతి నిండా పుళ్ళు. చేతి నిండా పుల్లు. చెప్పిది ఫాస్ట్ గా. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుల్లు. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుల్లు. ఇప్పుడు నవ్వుతూ చెప్పిదిగో ఎలా చెప్తే తెలుసా? చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు అలా. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుల్లు. 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 సూపర్. బావగారు ఏం చేస్తారు? బిజినెస్. వ్యాపార ఐస్కాంతం. వ్యాపారం. ఓకే, సో మొన్న పెళ్లి రోజుకి ఏమి ఇచ్చారు బావగారు? చెప్పకూడదండి అన్ని. గిఫ్ట్ల గురించి చెప్పమ్మా. పిల్ల నోట్లో బలపం తల్లి చేతులు గుణపం. ఓకే ఓకే డన్. చాలా చిన్నది. ఇందాక నువ్వు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తావు కదా. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. ఇలా ఫాస్ట్ గా చెప్పేస్తే మేము ఒప్పుకోం. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. ఆ డింక టికా ఆ డింక టికా. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. డింగ్ టిక్కా. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. ఆ డింగ్ టిక్కా. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. ఆ డింగ్ టిక్కా. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. డింగ్ టిక్కా. పిల్ల నోట్లో బలపం తల్లి చేతిలో గుణపం. డింగ్ టిక్కా. సూపర్. పేరేంటి? శైలజ. బావగారి పేరు? మేరీ బాబు. మేరీ బాబు. ఏమని పిలుస్తావు? బాగా చాలా టఫ్ గా ఉంది. మేరీ అని పిలుస్తా. మేరీ కాదు, పక్కింట్లో మేరీ వచ్చేస్తుంది. చెట్టు నిండా పళ్ళు. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. చేతి నిండా పుళ్ళు. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. వై సీరియస్ సో మచ్? పోను పని చేయి. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. ఏ మేరీ బాబా, ఏ మేరీ బాబా. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. ఏ మేరీ బాబే. ఏదో కాయగూరలే అన్నట్టు కాదు. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. ఏ మేరీ బాబు. ఏయ్. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. మేరీ బాబు. ఏయ్. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. ఏయ్ మేరీ బాబు. సూపర్. ఏం పేరు? నా పేరు వనజ కుమారి. చెట్టు మీద పళ్ళు చేతి నిండా పుళ్ళు. చెప్పండి. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. 1 సెకండ్. బావగారి పేరేంటి? మహేశ్వరరావు. మహేష్. మహేష్. ఆ వైబ్రేషన్ రావాలి. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. మహేష్. మహేష్. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. మహేష్. చెట్టు నిండా పళ్ళు చేతి నిండా పుళ్ళు. మహేష్ కాపాడు. ఓయమ్మ కాపాడా? ఎందుకు అక్క? పుళ్ళున్నాయి
ఉన్నాయిగా. ఏం చేస్తారు బావగారు? ఏమి చెయ్యరు. మరి ఈ రౌండ్ లో ఇరగదీసిన వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి కదా. మరి ఎవరంటే వాళ్ళు? ముందు మా మహేష్ కి ఇచ్చేద్దాం. అసలు మహేష్, అంబికా దర్బార్ బతి వారి గిఫ్ట్ అంబార్. గట్టిగా చెప్పట్లు. సో చూడడానికి మనం అంతా చాలా హ్యాపీగా ఉంటాం, బయటికి ఆనందంగా ఉన్నా లోపల మాత్రం కొన్ని సంఘటనలు మన జీవితాన్ని అప్పుడప్పుడు బాధాకరంగా మార్చేస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరి జీవితం ఒక పుస్తకం అనుకుంటే ఆ పుస్తకంలో కొన్ని పేజీలు ఆనందంగా ఉన్నా కొన్ని పేజీల్లో మాత్రం ఒడిదుడుకులు, బాధలు, కష్టాలు ఉంటూనే ఉంటాయి. సో అందుకే మన ఫ్యామిలీలో షేర్ చేసుకోబోతున్నాం. ఆ రౌండ్ పేరే ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని, తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు స్వరూప గారు. హలో స్వరూప గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏం జరిగింది? మా ఫాదర్కి 3 ఆడపిల్లలమేనండి. మాది అప్పట్లో జాయింట్ ఫ్యామిలీ. మేనత్తలు, మా నాన్నకి తమ్ముళ్ళు ఉన్నారు. అందరూ ఒకటైపోయి ప్రాపర్టీ కోసం అని చెప్పేసి మా ఫాదర్ని బయటకు పంపించారు. అసలు ఇంట్లో పొయ్యి పెట్టుకోవటానికి గిన్నె కూడా ఇవ్వకుండా పంపించేశారు. 6 చెల్లెలకి దాదాపు 4 మా నాన్నే పెళ్ళిళ్ళు చేశారు. ఆడపిల్ల తింటాం ఎందుకు, మేమే తిందాము అన్న ఇదిలోనో ఏదో తెలియదు కానీ అలా ఉన్నా కూడా పంపించేశారనమాట. 6 చెల్లెల్ని చూసి నాకున్నది ఆడపిల్ల అని ఎప్పుడు ఆయన బాధపడలేదు. ఆయన ఉన్న నాళ్ళు మేము కనీసం బయటికి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవటం కూడా మాకు తెలియదు. మా 3 ఆడపిల్లని మా ఫాదరే కష్టపడి 3 చదివించారండి. నా చదువు కంప్లీట్ అయిపోయింది, ఇంకా పెళ్లి చేద్దాము అని అనుకుంటున్నారు. ఆ టైంలో ఆయన అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అయిపోయారు. ఆ టైం ఎలా ఉంది అంటే మాకు, మేము ఉన్నది 4 ఆడవాళ్ళు, ఎలా బతకాలో తెలీదు. అలా చనిపోయినా కూడా మా నాన్న కన్నా మా నాయనమ్మ చూడటానికి కూడా రాలేదు. చేసే వాళ్ళు కూడా లేరు కర్మకాండ అనేది. మాకంటూ ఆయన చేసే మంచి పని ఏంటంటే తొందరపడి పెళ్ళిళ్ళు చేయకుండా పిల్లలు 3 బాగా చదువులు చెప్పించి మంచి పొజిషన్లో నిలబెట్టారు. అసలు ఆ తర్వాత కూడా దాదాపు మేము సంవత్సరం దాకా అయితే ఉండాలా, ఎవరి కోసం ఉంటున్నాము, ఏం చేస్తున్నామో కూడా తెలీదు. సో ఇప్పుడు వచ్చి మీ కళ్ళ ముందు నుంచుంటే సో ఏమడుగుతారు నాన్నగారిని? ఇంకెక్కడికి వెళ్ళదు. మీ సార్ ఎలా? ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత అంతా హ్యాపీనా? అసలు మా వారే మా తర్వాత నిలబడి మొత్తం మా సిస్టర్స్కి మ్యారేజ్ చేసి, కొంచెం కొడుకు లేదు అన్నప్పుడు భగవంతుడు అల్లుడిని కొడుకుగా ఇస్తాడు. నాకు కూడా 2 ఆడపిల్లలేనండి. ఏం పేర్లు? హన్సితాను, హాసిని. సరే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు అడుగుతారు, మీ తమ్ముడు నీకేమిచ్చాడు, ఏమిచ్చి పంపించాడు అంటారు. అంటారా? ఉందా? గట్టిగా అడుగుతుందా? రైట్రా. ఇంకో అమ్మాయి రాలేదా? ఇంకా రాలేదండి. ఇది మామయ్య తరపున నీకు చెల్లికి. ఒక పని చేద్దాం, మీరిద్దరు కొట్టుకుంటారు కదా, సో ఈ గిఫ్ట్ నువ్వు నేను కలిసి అమ్మకిద్దాం. ఇప్పుడు మనందరికి చాలా ఇష్టమైన రౌండ్, 3rd రౌండ్. ఓ శివంగి. ఓ శివంగి ఆడడానికి మాల్ రెడీగా ఉన్నారు. సో గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెరీ సింపుల్. సో ముందు ఇక్కడికి రావాలి, ఒక పుల్ల తీసుకోవాలి, అలా కూర్చోాలి. అలా మీరు మాత్రం ఒకటే పుల్ల. ఓకే, చాలా సింపుల్. ఏం పేరు? శర్వాణి. 1 minute టైం ఇస్తాను, ఎన్ని ఎక్కువ పెడితే వాళ్ళే విన్నర్. 3, 2, 1 గో.
పెట్టి 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 ఎస్. Five. అసలు ఇలా ఎంతసేపు అంటే అంతసేపు ఉండాలి, ఏం పడకూడదు, అలాగే గో బ్యాక్. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, మీ టైం స్టార్ట్స్ నౌ, గో. Five. మూడు పెట్టారు, మూడు దిక్కులో. ఏం పేరు? రేణుక. రేణుక మన టార్గెట్. ఓకే, 4. రెడీ, 3, 2, 1 గో. మొత్తం స్ట్రాలన్నీ నాకేస్తుంది. రౌడీనయ్యా జామునా, పైసలు చేతికిస్తే పట్టుకొని పొడవనా. నవరి పోటరి పాత సీనులొద్దురా, మడ్డ చేస్తేనే మనకి మంచి పేరురా. ఎగిరినా గంతినా మెల్లగను జరిగినా, ఒక్కలో పొడవనా బగ్రాగడు దొరుకునా. వాక్కునే నడుమునా బట్టనను 5. పెట్టేసేది లాస్ట్ లో, సో కొంచెం అలా గ్యాప్ వచ్చింది. మొత్తానికి 3 and 3.5 అలా కౌంట్ చేద్దాం. ఓకే, ఏం పేరు? నవ్య. నవ్య. మనం 4 పెట్టేసామంటే గెలిచేసినట్టే. రెడీ, 3, 2, 1 స్టార్ట్. అటు పెట్టి అటు పెట్టా, అది తీసుకో, పళ్ళు తీసుకో. రెడీ, లాస్ట్ 10. Five. ఈ రోజు గెలుచుకున్నారు ఈ ముగ్గురు. అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్. గట్టిగా చప్పట్లు. బామలు సత్యభామల నుంచి ఓ శివంగి విన్ అయిన మా నవ్య గారికి డిన్నర్ సెట్. మీ పేరేంటండి? ప్రవీణ. సో మీకు ఒక చిన్న టెస్ట్. నా దగ్గర అంబికా దర్బార్ బత్తి ఉన్నాయి. సో నేను మీకు ఒక 2 అగరబత్తి ఇస్తాను. సో ఇవి జస్ట్ ఒక అలా సువాసన చూసి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి దాంట్లో, ఒక 2-3 ఫ్లేవర్స్ చెప్పగండి. తులసి, గులాబీ, లవంగం. ఎగ్జాక్ట్లీ. అంబికా దర్బార్ బత్తిలో తులసి, గులాబీ, లవంగంతో పాటు జవాడ, అగరుచెక్క, బగాడు, లవణం, ఒట్టివేళ్లు వంటి వనమూలికలతో పాటు హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. ఏమంటారు? అమ్మని మర్చిపోలేము, అంబికాని మర్చిపోలేము. సూపర్, చాలా బాగా చెప్పారు. అందుకే ఇదిగో అంబికా దర్బార్ బత్తి వారి గిఫ్ట్ హ్యాంపర్.
ప్రతి ఒక్కరూ జీవితం ఎంత హ్యాపీగా ఉన్నా ఏదో ఒక సందర్భంలో రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా మనలో దాగిన మనసులో మాట చెప్పడానికి మీ ముందుకు వచ్చిన రౌండే మనసులో మాట. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల్ని మనమే ఒక కుటుంబంగా భావించి మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు కృష్ణవేణి గారు. హలో కృష్ణవేణి గారు. హలో అండి. ఏదో చిన్న వెలితి కనిపిస్తుంది మీ లోపల, ఆ బాధ ఏంటి, ఏం జరిగింది? చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారు. తర్వాత కష్టాలు బాధలు చాలా ఫేస్ చేశాను. చాలా చిత్రహింసలకి బాగా గురైపోయాను అన్నమాట. ఏంటి ఎట్లా బతుకుతుంది, ఇద్దరు పిల్లలు భర్త లేకుండా జీవించలేదు, ఇది బతకటం కష్టమని చాలా అన్నారు. నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయిందని చాలాసార్లు సూసైడ్ చేసుకున్నాను. చాలాసార్లు ఏడ్చి బాగా చీకట్లో బతికేసాను అన్నమాట. చిన్న వయసులో అంటే ఏ వయసులో పెళ్ళయింది మీకు? 14 ఏళ్ళకి చేశారండి. అంటే 14 సంవత్సరంలో పెళ్ళయింది. పెళ్ళైన కొన్ని సంవత్సరాలు బాగానే ఉన్నారా ఆయన? లేదండి, మ్యారేజ్ అయిన కానించి ఇంకా సాడిస్ట్ అన్నమాట. తాగటం, ఇంకా పిల్లల్ని కొట్టటం, ఇచ్చేయటము. ఇట్లా పుట్టింటోళ్ళకి చెప్పుకుంటే సర్దుకొని పోమ్మా అంటూ వాళ్ళు ఇది చేసేవాళ్ళు. ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి ఇది కాలేక చాలా నరకం అనుభవించాను. పెళ్ళైన ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోయారు? పెద్ద బాబుకి 5 సంవత్సరాలండి. ఒకసారి ఇట్లనే డాబా మీద ఆడుకుంటూ ఉంటే పైనుంచి తోసేసాడు, ఇంకా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా వచ్చి రాయబారం చేశారు, కానీ ఇంకా వద్దమ్మా, నేను చావనైనా చేస్తా కానీ అయితే వద్దు, నాకు అవసరం లేదని నేనే తన నుంచి దూరం వచ్చేసాను. పిల్లల కోసం ఎవరు ఏమన్నా అనుకోని అలా నిర్ణయం తీసుకొని వచ్చాను. ఇప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారు? 10th సార్. పెద్ద బాబు 10th, చిన్న బాబు 9th. ఎప్పుడైనా మీ పిల్లలు అంటే చూస్తూ ఉంటారు, వాళ్ళ సమాజంలో అందరికీ ఫాదర్ ఉంటాడు, బాగా చూసుకుంటూ ఉంటాడు, మదర్ బాగా చూసుకుంటూ ఉంటుంది. సో అమ్మ ఎందుకు మనకి దేవుడు మంచి నాన్ననివ్వలేదు అని అడుగుతారు. ఆ విషయంలో మటుకు చాలా అదృష్టవంతురాలని సార్. పిల్లలు ఏ రోజు నన్ను అలా అడగలేదు. అమ్ముంటే చాలు అనుకున్నారు పిల్లలు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఏదో ఒక మూల ఈ అరాచకం జరుగుతూనే ఉంది. కృష్ణవేణి గారు, మీరైతే చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. మన ఇంటికి వచ్చారు, పుట్టింటికి వచ్చారు, మీ బాధలన్నీ చెప్పుకున్నారు. సో మిమ్మల్ని ఉటి చేతులతో పంపించలేం, మీకు చారీ సీర ఇచ్చే పంపించాలి. మా ఇంటి ఆడపడుచుగా చీర సారీ ఇచ్చే పంపించాలి.